ఆషాఢం బోనాలు వచ్చినాయి, శ్రావణంలో చాలైనాయి. పట్నం శివార్ల పల్లెలల్లా జోరుగా అవుతుందిలా పండుగ. ఈ నెల కూడా బోనాల సంబరమే. హెడ్లైన్ చూస్తే సీదా వార్తలకు పోదాం. పాత వరంగల్ జిల్లాలో సీఎం టూర్. మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం 1000 మంది కేసీఆర్లు వచ్చిన ఒక ఎంటిక కూడా పీకలేడని చెప్పి మీ అందరి సమక్షంలో సినిమాల పాట పాడిన ఆదివాసీలు మస్తుగుంటాయి కిక్రీ సప్పుళ్ళు. పట్నంలో 10 కిలోల గ్యాస్ సిలిండర్ ఆర్డర్ పెడితే గంటన్నరలనే డెలివరీ. రైతులే పెట్టిండ్రు మటన్ దుప్నం, కస్టమర్లకు పెంచిండ్రు నమ్మకం. టూరిస్టులకు హోమ్ స్టే సేవలు ఇంటి లెక్కనే ఉంటాయి సౌలతులు. ఊరోళ్లకు తీరినట్టే కరువు కష్టం, కుంటలు దొవ్వి తగ్గించిండ్రు నష్టం. రాష్ట్రంలో ఏలుబడంతా హైదరాబాద్కి వెళ్ళే నడుస్తుంది. సచివాలయంలో కూర్చొని ముఖ్యమైన నిర్ణయాలు చేస్తారు. సీఎం సారు, మంత్రులు, ఆఫీసర్లు అందరు ఆడికే వస్తారు. ఏడేం జరుగుతుంది, ఏ పనులు ఏడదాకా వచ్చినాయో అరుచుకుంటారు. కానీ కాగితాల మీద చూసుకొని ఊకుంటే నడవదు కదా. పోవాల్సిన కాడికి పోవాలి, చేయాల్సినవి అరుచుకోవాలి. గదే పని మీద ఇవాళ ములుగు, హన్మకొండ జిల్లాలకు పోయిండు సీఎం సారు. 68 కేజీల బంగారం సమ్మక్క సారలమ్మలకు జోకిచ్చి తల్లులం గొలుచుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. పండుగకు సార్ అమెరికాలో ఉంటాడు కాబట్టి ఇయాలనే రాఖీ కట్టింది మంత్రి సీతక్క. ఈడికెంచి ములుగుకొచ్చి కొత్త కలెక్టరేట్ బంగ్లా ఆఫీస్ ఓపెన్ చేసి డెవలప్మెంట్ పనులు అరుచుకున్నాడు. రక్తం పంచుకొని పుట్టకపోయినా మా సీతక్కను ఇంటి ఆడబిడ్డ కింద నేను చూస్తున్నా. ఇంకో పక్కన ఇంకొకడు ఉన్నాడు, రక్తం పంచుకొని తొడబుట్టిన ఆడబిడ్డను కూడా ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటికి మెడలు పట్టి దొబ్బిండు. సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తాడా? కన్న కొడుకు దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే దౌడ మీదంగా పెట్టి కొట్టాల్సిన తండ్రి ఫామ్ హౌస్లో బోర్లో వండుకున్నాడు. తండ్రి కొడుకులు ఇంట్లుంటే ఆ మేనల్లుడేమో రాష్ట్రంలో కరువు రావాలి, వర్షాలు కురవద్దు, ప్రజలు చావాలి అని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో పోయి అఘోర పూజలు, క్షుద్ర పూజలు, చేతబడి పూజలు చేస్తున్నాడు. ఇట్లాంటోడు ఎవడన్నా ఉంటాడా? ఇదైనాక పరకాలకు పోయిండు. ఈ స్కూల్లో రోడ్లు ఇట్లా ఎన్నో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగినాయి. పెట్టిన పథకాలు, నడుస్తున్న పనులు చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సూటి పెట్టిండు. మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం 1000 మంది కేసీఆర్లు వచ్చిన ఒక ఎంటిక కూడా పీకలేడని చెప్పి మీ అందరి సమక్షంలో అనుకుంటున్నారు. అబద్ధాలు చెప్తే అబద్ధాల సంఘంతో నడిపితే సోషల్ మీడియాలో పెడితే దానివల్ల ఏదో ఒరుగుద్దని. ఒరిగేది లేదు, కరిగేది లేదు. మీ ఈపులు విమానమూతం అవుతాయి. 10 ఏళ్ళు తెలంగాణ తెల్లు చేసిర్రు, అప్పులపాలు చేసిర్రు. మేము ఒక్కొక్కటి జగబెడుతుంటే కాళ్ళలో కట్టెలు పెడుతున్నారని గరమైండు సీఎం సారు. 1200 మంది పిల్లలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వీళ్ళు రెచ్చగొడితే, వీళ్ళు వీధి నాటకాలు వేస్తే ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. కానీ చంద్రశేఖరరావు గారి కుటుంబంలో ఎవరికన్నా అగ్గిపుల్లంతనన్నా చేతి గాలిందా? రెచ్చగొట్టాలే, మంది పిల్లలను సావగొట్టాలి, ఆ శవాల పునాదుల మీద అధికారంలోకి రావాలనేదే వాళ్ళ ఆలోచన. ఆఫీసులో కూకొని మాట్లాడు కాదు, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలని సవాల్ చేసిండు కేసీఆర్ గారికి. అయ్యా, మీ బావమర్దుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా. బావమర్దులతో పాటు మీ మామను కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. ఇంకేమన్నాడంటే, చంద్రశేఖరరావు చేసింది ఫ్యామిలీ జస్టిస్ అయితే నేను చేసింది సోషల్ జస్టిస్. మనసుకు నిమ్మలం అనిపించాలంటే చాలా మంది పాటలు వింటుంటారు. కొందరికి దేవుళ్ళ పాటలు నచ్చితే, కొందరికి జానపదాలు మంచిగా అనిపిస్తాయి. ఇప్పుడు యూట్యూబ్ తెరిస్తే తెలంగాణ పాటలు బొచ్చెడు. ఏమన్నా కైగడుతున్నారా? మంచిగా మ్యూజిక్ కొట్టి ఈడిస్తే ఒక్కో పాట దుమ్ము లేపుతుంది అనుకో రాదు రే. మన పల్లె పదాలు, సప్పుళ్ళు అట్లుంటాయి మళ్ళా.
అచ్చమైన ప్రకృతి పాట, అందరు మెచ్చిన ఆదివాసీల పాట. అవ్వతాతలు రాగం అందుకుంటే అట్లనే వినాలనిపిస్తుంది. మళ్ళా గిప్ప గిప్ప డీజే లేవు, చెవులు వాళ్ళగే సప్పులు లేవు. దేవుళ్ళ పండుగలు, ఆచారాలు, పల్లె బతుకులు చెప్పుకుంటా కీక్రి వాయిద్యం వాయిస్తుంటే మనసుకు మస్తు నింబలం అనిపిస్తుంది. మొన్నటిదాకా గుడాలలో వినబడ్డ సప్పుల్లో సినిమాలో చూడబోతున్నాం. వీళ్ళు వల్కిన రాగాలు టాకీస్లు వినబోతున్నాం. అవు మరి హీరోయిన్ రష్మిక మేడం యాక్ట్ చేసిన ఒక సినిమాలో ఈ ఆదివాసీలతోటి పాటలు పాడిచ్చిరట. ఇవే వాయిద్యాలు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా వల్కియలేని రాగాలు ఇవిటి మీద వల్కుతాయి. దీనికి కుజ్జ అంటారు, దీనికి కీకిరి అంటారు, దానికి డస్చి, దానికి డోలాక్ ఇట్లా అంటారు సార్. ఇవి మ్యూజిక్ మంచిగా ఉంటుంది అని మంచిగా మ్యూజిక్ ఇస్తారు అని పిలిచినారు. మంచిగా దేవుడిది కథ చెప్తారు. ఆదిలాబాద్ జిల్లా తోషం గ్రామంలో 25 కుటుంబాలకు పాటనే బతుకుదేరువు. కత్తులు ఇచ్చిండ్లు, మాకు కత్తులు ఇచ్చిండ్లు, ఇట్లా రంగులు పూసినాం, ఇవి ఎండికెళ్ళు తీసి డ్యాన్స్ చేసినాం ఆడ మైసా సినిమాలో పోయి. ఆదివాసీల కట్టుబొట్టు, మాట, పాట, సప్పుల్లో అన్ని స్పెషల్ కాబట్టి పల్లె పాటలు ఎండి తెర మీద దుంకులాడుతున్నాయి. ప్రేక్షక దేవుళ్ళు పబ్బతి వాడుతున్నారు. అప్పుడే ఎర్రమంట వస్తుంది కదా, గ్యాస్ ఎంతుందో ఇంకెన్ని రోజులు వస్తుందో. అక్క, మీ ఇంట్లో ఇంకో బండి ఉన్నదా? బుకింగ్ చేసిన రాగానే ఇస్తాం కానీ. అరే 4 రోజులు అయిందన్నా ఇంకా రాకుంటే ఎట్లా? ఆర్డర్ చేస్తే అన్ని ఇంటికే చెప్పుని వస్తుండే, గిది కూడా గట్లనే వస్తే బాగుండు అని ఆలోచన చేస్తుండొచ్చురు. పొద్దుగాల పొయ్యి ముట్టియందే ఏ పని కాదు కదా మరి. బుడ్డ సిలిండర్ మంచిగుందిలే, 10 కిలోల గ్యాస్ బండ మరి. గా నడమ బెంగళూరులో చాలు చేసిండ్రు కదా, మన పట్నం కూడా వచ్చినాయి. పాత బుడ్ల లెక్క ఇన్పై కాదు, ప్లాస్టిక్ సిలిండర్. లోపట గ్యాస్ ఎంత ఉంది, ఎంత అయిపోయిందో చూసుకోవచ్చు ఎప్పటికప్పుడు. ఆర్డర్ పెడితే చెప్పున తీసుకొచ్చి ఇస్తారట. సిలిండర్ వెయిట్ స్టీల్ది 15, 16, 17 కేజీలు ఉంటుంది. గ్యాస్ 14 అంటే 30 కేజీలు ఉండాలా. లేడీస్ అయితే లేపడానికి కొంచెం కష్టం అవుతుంది, ఇదైతే ఈజీగా అవుతుంది. ఇది బుక్ చేసిన 90 మినిట్స్లో మీ ఇంట్లో గ్యాస్ ఉంటుంది. గ్యాస్ కనెక్షన్ లేనోళ్ళు, బ్యాచిలర్ పోరలు, స్టూడెంట్లకు మస్తు ఫాయిదా. గట్లనే దావతుండి బయట వంటలు చేసుకోవాలంటే పెద్ద గ్యాస్ బండ మోసుకపోవుడు కష్టమే. గదే ఇదైతే అల్కగా పట్టుకపోవచ్చు. రీఫిల్ ధర వచ్చేసి ఇది 1760 రూపాయలు ఉంటుందమ్మా. సిలిండర్ వచ్చేసి 3000 సమ్ చేంజ్ ఉందమ్మా. మనం బుకింగ్ చేసుకునే సిలిండర్ రేట్ కంటే జరంత ఎక్కువనే ఉన్నది కానీ అర్జెంట్ ఆస్టం ఉండి కనెక్షన్ లేనోళ్లకు ఫాయిదానేనట. ఆధార్ కార్డు చూపించి పైకం కడితే ఈ గ్యాస్ బండి ఇస్తారు. సిలిండర్ అయిపోగానే బుకింగ్ చేసుకుంటే 1.5 గంటల లోపట్నే ఇంటికి వస్తుందట. వెయిటింగ్ ఉండదన్నట్టు. ప్లాస్టిక్ బండ కాబట్టి పేలే ఛాన్స్ కూడా చాలా తక్కువట. ఎక్కడున్నోళ్ళు ఆర్డర్ పెట్టుకోండి మరి. ఆయితారం కదా అని ఇలా అంగడికి పోతే కూరగాయలు ముట్టుకునేటట్టు లేవుల్లా. కిలా 50-60 రూపాయలకు తక్కువ లేవాయే. ముత్తెమంత కొత్తిమీర కట్ట తీసుకుంటే 20 రూపాయలు. నిమ్మకాయలు అడిగితే 10కి 3 కూడా ఇస్తలేరు. కానీ రైతుకు గిదే లెక్క కట్టియొచ్చురా. మనకు అమ్మే దాంట్లో సగం కూడా రాకుండొచ్చు. మరి కడమ పైకం ఎవరి చేతులకు పోతున్నాయో తెలుసు కదా. గట్ల కావద్దనే గీ ఉపాయం చేసిండ్రు. అటు జీవాలు, ఇటు తున్కాలు దుక్నంలోనే ఓసుడు, కస్టమర్లకు కొట్టించుడు. ఇది రైతులు పెట్టిన మటన్ దుక్నం మరి. కరీంనగర్ మానేరు మీట్ మార్ట్ పేరు మీద మటన్ షాప్ పెట్టిండ్రు. గొర్రెలు, మేకలు జాదెట్టోళ్ళంతా సంఘంలో సభ్యులు. ఆడికెళ్ళి జీవాలు పట్టుకొచ్చి కోసి అమ్ముతారు. మార్కెట్ రేటే కిలోకు 900, కానీ మంచిగా ఇస్తున్నారట. నీట్గా ఉంది, ఈగలు లేవు. మటన్ కూడా మనం ఎలా అంటే అలా ఇస్తున్నారు. చాలా నీట్ మటన్, చూస్తే కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది. బయట ఎన్నో షాపులు ఉన్నాయి,
మనకు కొన్ని నీట్నెస్ కూడా చాలా తక్కువ. ఇక్కడ బాగుంది, ఇదే మెయింటైన్ చేస్తుంటే మాత్రం వీళ్ళకి ఇంకా బ్రాంచ్లు కూడా ఎక్కువ అవకాశం ఉంది. రైతుకెళ్ళి కస్టమర్ కు డైరెక్ట్ సప్లై అవుతుండే వరకు ఏడ ఫరక్ ఉండదు అన్నట్టు. బయటి దుకాణాలలో కోస్తోళ్ళు అంగట్లో పట్టుకొచ్చి అమ్ముతుంటారు, కొనేటోళ్ళకి గదే రేటుకు వస్తుంది కానీ రైతుకు తొట్టి. ఇట్లా మనం ఎఫ్పిఓకి ఇస్తే మంచి క్వాలిటీ మీట్ ఇస్తాం కాబట్టి మంచి రేట్ వస్తుంది మనకు. అదే మనం దళారులకు ఇస్తే చాలా వరకు మనం లాస్ అయిపోతాం. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చింది. 6,000 అంటారు, 5,000 అంటారు. మనం అమ్ముకుంటే ఒక 10,000 నుండి 12,000 వస్తుంది. తిప్పలవాడి జీవాలను జాదేది మేము, లాభం దళారుల కానీ ఈ ఉపాయం చేసిరాట. వచ్చిన ఆమ్దాన్ని అందరు పంచుకుంటారు. హోమ్ డెలివరీ కూడా పంపిస్తారట, దానికి సపరేట్ ఛార్జ్. ఆన్లైన్ కూడా అమ్మే ఆలోచన చేస్తున్నారు. గట్లనే ఇంట్లో ఏదైనా దావత్ ఉంటే కాలనీ వాళ్ళు కలిసి ఒక యాటను మాట్లాడుకుంటే అగ్వల పడుతుంది. 10 మంది కలిసి ఒకటి తీసుకొచ్చుకుందాం అనుకున్నది, వీళ్ళే మనకు ఆ ఫెసిలిటీ ఇచ్చి కటింగ్ అదంతా మనకు తప్పినట్టే కదా. అది చాలా వెల్కమేబుల్. ట్రూ మీల్ అనే ఒక కంపెనీ దీనికి ఇది దానా కంపెనీ కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఎవరైనా నిరుద్యోగులు పెట్టుకుంటే వాళ్ళకి రేపు అలకే అవుతుంది. మేము డాక్టర్ సలహాలు కూడా దీని ద్వారా అందిస్తాం. చెప్పున్నే నాటుకోళ్ళు చేపలు కూడా పెడతారట. జీవాలు జాదేటోళ్ళకి 4 రూపాయలు ఎక్కువ లాభము, కస్టమర్లకు కల్తీ లేని సరుకు, ఇద్దరికి ఫాయిదానే మరి. పొద్దుగాల బడికి పోయినరా, పొద్దుముకి ఇంటికి వచ్చిండ్రా, మూతేమంత సేపు ఫోన్లో గేమ్లు ఆడి మళ్ళా ట్యూషన్కి పోయినరా, ఇంత తిన్నరా, మళ్ళా ఫోన్ పట్టినరా. గిట్లనే ఉంటున్నారు చాలా మంది. బయటికి పోయి ఆడుడు లేదు, ఇంకో దాని మీద ఆలోచన లేదు. కానీ కొందరు అట్లా కాదుల్లో, చదువులా ఉంటారు, ఆటపాటలల్లా అద్దుర్స్ అనిపిస్తారు. కొత్తగా ఎవ్వరు చేయలేని పనుల మీద నజరేసి రికార్డులు కొడతారు. ఇగో గిట్లా 50 50 50 400 50 350 355 250 200 253 150 52 150 400 490 491 గనగన గంట కొట్టినట్టే చదువుతున్నాడు కదా, ఎక్కాలప్ప చెప్తున్నాడు తమ్ముడు. అది సుత రివర్స్ లా 50 కాంచి 1వ ఎక్కం దాకా మొత్తం ఎక్కాల పట్టికను 8 నిమిషాల 13 సెకండ్లలోనే కంప్లీట్ చేసి దునియా రికార్డు కొట్టిండు. 110 109 198 187 177 166 145 133 122 111. పేరు శివాజీ, ఎక్కాల ఎక్స్ప్రెస్ అనుకోరాదుండ్రి. ఉండేది పట్నం కోంపల్లి ఏరియా, చదువుతున్నది 7వ తరగతి. తమ్మునోళ్ళ నాయన పోలీస్, పేరు విజయ్ కుమార్. తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పనిచేస్తాడు. చిన్నప్పటి సందే కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని కాయిస్ చూపిస్తుంటే అమ్మా నాయనలు సపోర్ట్ చేసే వరకు ఎక్కాలు రివర్స్ లో చెప్పుడు ప్రాక్టీస్ చేసి రికార్డు కొట్టిండు. పట్నం పెద్ద పోలీస్ అజ్జనార్ సార్ సుత తారీఫ్ చేసిండు. బడిలు ఎట్లయినా చదువుతారు గాని పిల్లల ఇంట్రెస్ట్ చూసి అమ్మా నాయనలు ఎంకరేజ్ చేస్తే అన్నిట్లా ఆర్పారైతారు మళ్ళా. నువ్వుగాంక చేసినవుతి, ఎప్పుడో వెనకట ముత్తమంత సాయం చేసి ఇంకా చెప్తున్నావు. ఇగో గిట్లనే అంటుంటారు. ఆ టైంకు అవతలోళ్ళు ఎంత చేసినా ఆ టెన్క ఎమటే మర్చిపోతారు. గట్లనే తోవెంట ఎదురైతే మోకం తిప్పుకొని పోయేటోళ్ళు బొచ్చెడు మంది. కానీ గీళ్ళట్లా కాదుల్లా, పొందిన సాయం గుండెలలో పెట్టుకునుడే కాదు, ఎప్పటికీ గుర్తుండే పని చేసిండ్రు. ఈ బోర్డు చూసిండ్రా, రాజర్షి షాగూడ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ పేరు మీద ఓ కాలనీ తయారైతుంది. మరి పిప్పల్దరి గ్రామ పంచాయతీలున్న దహీగూడెంలా కోలం అనే ఆదివాసీలు బతుకుతున్నారు. సొంతిండ్లు లేవు, జాగలు లేవు. మాకో గూడు కావాలని కలెక్టర్ సార్కు దరఖాస్తు పెట్టుకుంటే దగ్గర పట్లనే సర్కారు భూమి చూసి 17 మందికి జాగలు వంచి ఇందిరమ్మిండ్లు శాంక్షన్ చేపించిండు. అగో బీస్మెంట్ కట్టిండ్రు, పిల్లర్లు లేస్తున్నాయి. ఇండ్లయ్యే వరకు ఈడనే ఇట్లా గుడిసెలేసుకొని ఉంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు, జాగాలు ఇచ్చిండు, పట్టలు రోడ్ వేస్తానన్నాడు, కరెంట్ ఇచ్చిండు, ఇప్పుడు నీళ్లు ఇచ్చిండు. ఇండ్ల పట్టలు వచ్చి ఆయననే దేవుడు అనుకోలే. మొదలు నీళ్లు కావాలి కాబట్టి బోర్ వేపించి వాటర్ ట్యాంక్ పెట్టించిండు, కరెంటు సౌలతి చేసిండు. జెప్పునే రోడ్లు కూడా రాబోతున్నాయి. అంటే బతికేతానికి ఏమేం సవలతులు కావాలనో అన్ని ఇస్తుండే వరకు కలెక్టర్ మీద పాయరం తోటి కాలనీకి సారు పేరు పెట్టుకున్నారు అన్నట్టు. నిన్న వచ్చిండు, పూజ చేసిండు, పోయిండు. మాకు మంచిగా అందని నీళ్ళ కోసం తండ్లాడినాం. ఇన్ని నీళ్ళు ఇచ్చిండు. ఇప్పుడు సీసీ రోడ్ వేస్తా అన్నాడు కదా సార్, కరెంట్ ఇస్తా అన్నాడు. జిల్లాకు కలెక్టర్లు వస్తుంటారు, పోతుంటారు గాని ఈ ఆదివాసీలకు మాత్రం రాజర్షి షా సారు ఎప్పటికీ యాదుంటాడుల్లా.
అప్పట్లో ఒడ్లు ఏ రోజుకి ఆ రోజు రోట్లే దంచుకొని వండుకునేది. జొన్నలు, సజ్జలు, రాగులు ఏదున్నా రోట్లనే. రోటి పచ్చళ్ళు నూరుకునేది. ఇంట్లోనే అల్లం ఎల్లిగడ్డ నూరుకునేది. పసుపు కొమ్ములు తెచ్చి పసుపు దంచుకునేది. మిల్లుకు పోయి మంచి నూనె, కొబ్బరి నూనె తెచ్చుకునేది. గీ ప్యాకెట్లు కొనుడు, మిషన్లు లేకుండే. మన ఇంట్లో మనమే తయారు చేసుకునేది కాబట్టి ఏం ఫరక్ పడలే. అయితే ఈ కల్తీ కాలంలో ఇంతో అంతో కమ్మటి వంటలు తినాలంటే ఎద్దుగానుగా నూనెలే మరి. మార్కెట్లా ఏది కొనవైనా కష్టమే ఉండే. ఏదెట్లా కల్తీ అవుతుందో తెలుస్తలేదాయే. గందుకే ఈ నడుమ శానా మంది గానుగ నూనెలు వాడుడు పెరిగింది. డిమాండ్ ఉన్నది కాబట్టి షానూర్లల్లా ఇవే పెడుతుంటే కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలా మధు అనే గీ అన్న నడిపిస్తుండు. పూర్వీకులు ఒక 100 సంవత్సరాలు ఎటువంటి మెడిసిన్ లేకుండా బతికేవారు. మనం చిన్న పిల్ల నుంచి అసలు టాబ్లెట్ లేకుండా లేని రోజు లేకుండా పోయింది. సో ఈ రకంగా తింటేనైనా ఇంకొక 50, 60, 70కి రాసేయచ్చు అనే ఉద్దేశంతో ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగిందన్న. ఇంజనీరింగ్ చదివిండట. తొల్త ఒక గానుగతోని చాలు చేసి వాళ్ళిద్దరు ఆలుమొగలే తయారు చేసేదట. కానీ ఇప్పుడు 5 గానుగలు, 16 మంది పనోళ్ళు, 12 జతల ఎడ్లు, పల్లీలు, నువ్వులు, కొబ్బరి నూనెలతో పాటే ఇసురాయిల కందులు, పెసర్లు, మినుములు పట్టిస్తున్నారు. రాగులు, సజ్జలు, జొన్నలు, ఎండుమిరపకాయల కారం, పసుపు కొమ్ములతోని కొట్టిన పసుపు ఓ ఇట్లా సగులం అమ్ముతుండ్రు. రైతు వారధి పేరుతోని ఓ మార్కెట్ పెట్టిండ్రు. గిట్లా అన్ని కళ్ళ ముంగట్నే తయారు చేసి ఇస్తుండటాలకు బగ్గి ఎగబడుతున్నారు పబ్లిక్. ఈ రోజుల్లో ఆయిల్లో చాలా కల్తీ జరుగుతుంది. దాంతో ఏంటంటే మనకు చాలా ఎఫెక్ట్స్, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది ఆయిల్ స్వచ్ఛంగా మేము వాడుతున్నాము, చాలా టేస్ట్ ఉంటున్నాయి. దుకాణంలో ఉన్న కారం చాలా వేస్ట్ ఉంటది గలీజ్, కానీ ఇక్కడ ఉన్న కారం మంచిగా నేచురల్ గా తీసింది. నూనెలు, పప్పుల కాంచి కమ్మటి ఇప్ప పువ్వు లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డూలు పోరల కోసం తీరొకటి తయారు చేసి అమ్ముతున్నారు. బయట 150 రూపాయలు, 200 రూపాయలకు లీటర్ నూనె దొరుకుతుందండి. ఈ గానుగతో తయారైన నూనె 400 రూపాయలకు అమ్ముతారు. నువ్వులు మండుతున్నాయా? నువ్వులు మండుతాయి. మరి ఎక్కడి నుంచి వస్తుంది నూనె అంటే అంత కలుషితం అండి. ఫుడ్ మీద ఎక్స్పెండిచర్ పెడితే మనకు హాస్పిటల్ పోవాల్సిన అవసరం ఉండదు, అక్కడ ఖర్చు తప్పుతుంది. వాజివే మరి కల్తీ తిని పానాలు ఖరాబ్ చేసుకొని దావుకండ్ల బిల్లులు కట్టే బజిలి మంచి తిండి తినటానికి 4 రూపాయలు ఎక్కువ పెట్టినా నష్టం లేదు మరి. గట్లనే ఓ 4 రోజులు బయటికి పోతే ఉండటానికి తిండికి తిప్పలే ఉంటది. హోటళ్ళు, లాడ్జీలలో రూములు తీసుకోవాల్సిందే. ఇరికిరి కర్రలకు కూడా వేలకు వేలు ఛార్జీలు వేస్తారు. మళ్ళా తిండికి సపరేటు, సవలతులు మంచిగా లేకున్నా అప్పటి మందం చదువుకోవాల్సిందే. ఏదొండి పెడితే అది తినాల్సిందే. అగో గందుకే టూర్లకు పోవాలంటే జరంతా వెనకాడుతుంటారు. అగో గా తిప్పలు తప్పిస్తానికే గీ ఉపాయం చేసిండ్రు మన తానా. ఓరుగల్లు కోటలు, గుళ్ళు గోపురాలు చూస్తానికి వచ్చేటోళ్ళ కోసం టూరిజం శాఖలు కట్టించిన అపార్ట్మెంట్ ఇది. బోర్డు మీద చూడుర్రి, హోమ్ స్టే. పేరుకు తగ్గట్టే ఇంట్లో ఉన్నట్టే ఉంటదట. బయట హోటళ్ళుండి ఆ తిండి వడక తిప్పల పడకుండా మన ఇంట్లో మనం ఎట్లుంటామో గట్లనే ఉండొచ్చు. నచ్చింది వండుకొని తినొచ్చు. బెడ్రూము, హాలు, వంటర్రా, డైనింగ్ హాల్ అన్ని సవలతులు పెట్టిండ్రు. కావలసిన సరుకులు తెచ్చుకోవాలి, వండుకోవాలి. టూరిజం శాఖలు కొత్తగా గీ సవలతు తెస్తే హన్మకొండలా గీ అపార్ట్మెంట్ హోమ్ స్టేగా మార్చిండ్రు. హోటల్ అంటే ఇప్పుడు ఒకటే రూమ్ కి పరిమితం అయితే ఒకటే దగ్గర ఉంటాం కాబట్టి మనకు అది కొద్దిగా మనకు డిఫరెంట్ గానే ఉంటది. కానీ వేరే హోమ్ సిస్టమ్ లా మనకి ఇంటి వాతావరణం ఉంటది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప, వరంగల్ 1000 స్తంభాల గుడి, భద్రకాళమ్మ గుడి, కిలా వరంగల్, లక్నవరం, పాకాల, పాండవుల గుట్ట ఓ ఇట్లా బొచ్చడున్నాయి చూడాల్సినవి. బయటి దేశాలకెళ్ళి కూడా వస్తుంటారాయే. ఉంటానికి తింటానికి తిప్పలు రాకుండా హన్మకొండ హోమ్ స్టే పెడితే చాలా మంది వచ్చి నిమ్మల పడుతున్నారు. వరంగల్ సుత ఇంకో 4 పెట్టిండ్రట ఈసొంటియే. ఇక్కడ విత్ కిచెన్ కానీ ఈ ఫ్రిడ్జ్లు కానీ ఇట్లాంటి వాళ్ళకి ఉండడానికి మంచిగా పిల్లలు వచ్చినా ఎంజాయ్ చేయడానికి పెద్దగా హౌస్ లెక్క పెట్టినాం. వసతి భూమని సెక్యూరిటీ ఉంటుంది. మాకు డాక్టర్ కానీ వీళ్ళందరూ అందుబాటులో పెట్టినాం. టూరిస్టులకు ఇంటి వాతావరణం, హోమ్ స్టేలు పెట్టినోళ్లకు ఇంత ఆమ్దాని. ఉపాయం మంచిగానే చేసిండ్రు పోన్రి. ఏమెళ్ళినో మోపైందో గాని పట్నంలో పిల్వని చుట్టం లెక్క వచ్చిపోతుంది. ఊర్లల్లో సప్పుడే లేదు. ఏడనో ఓ తాన ఓ డల్లు పడితే అదే మా భాగ్యం. ఆగస్టు నెల కూడా సగం ఒడిచిపాయే. ఆనలు జోరు అందుకోకపాయే. మొన్న పడ్డ శిన్కులకు జరంత నిమ్మల పడ్డా గట్టి కరుచుకుంటేనే కదా ప్రాజెక్టులు నిండేది, పంటలకు దూప తీరేది. సరే ఇక అసలు ముచ్చట చూద్దాం పాన్రి.
ఉపాయం అంటే ఈ ఊరోళ్ళదేనబ్బా. రాళ్ళు రప్పల జాగల నీళ్ల కుంటలు దొవ్వుడు, చిన్నగా నీళ్ళొచ్చుడు, ఊర్ల పచ్చదనం పబ్లిక్ కు సంబురం. సంగారెడ్డి జిల్లాల ముక్తాపూర్, పూసల్పాడు, పీర్లతండ ఈ 3 ఊర్ల పబ్లిక్ చేసిన ఆలోచన ఇప్పుడు వీళ్లకు కరువు కష్టం తప్పించింది. ఓ స్వచ్ఛంద సంఘం సాయం తోటి ఊర్ల కౌతల గిట్లా కుంటలు దొవ్విచ్చిండ్రట. వాగులకెళ్లి ఇండ్లకు నీళ్ళొస్తట్టు తొవ్వయేసిండ్రు. ఇదంతా రాళ్ళు రప్పల ప్రాంతం, కొండలు గుట్టలేరియా. మీది బాజుకు ఆనవడ్డ నీళ్లు వేస్ట్ గా పోకుండా ఇండ్లకొచ్చే సౌలతి వేసే వరకు నీటి కుంటలు నిండుతున్నాయి చిన్నగా. జూన్, జూలై ఈ 3 నెలలు అయితే చాలా కష్టంగా ఉంటది. అందుకనే ఈ నీటిని మనం కాపాడుకుంటేనే మనకు గ్రౌండ్ పెరుగుతుంది. నారాయణఖేడ్ ప్రాంతంలో సార్ కొన్ని వందల వేల ఫీట్ల వరకు వేస్తారు కానీ ఒక చుక్క నీరు రాదు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూమిలోకి ఇంకించాలి. ఇప్పుడు మనం నీటిని తీసుకోవడం తెలుస్తుంది కానీ భూమిలోకి ఇంకించడం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకోవాలి. అటు కర్ణాటక, మహారాష్ట్ర బార్డర్లకు దగ్గరగుంటాయి ఈ ఊర్లు. ఆనలు మంచిగా పడితేనే ఈడ పంటలు. వరి కాకుండా తక్కువ నీళ్లతోటి వండే పంటలేస్తుంటారు. ఎప్పుడు నీళ్లకు కష్టమే ఉంటుండేనట. కుంటలు దొవ్విచ్చిన కాంచి తిప్పలు తప్పినాయి. ఊర్లల్లా ఇంకుడు గుంతలు దొవ్విచ్చే వరకు బోర్లల్లా గ్రౌండ్ వాటర్ కూడా పెరిగినాయట. చెరువు తవ్వుట ఆపుట వలన నీళ్లు బాయిలో కూడా వస్తున్నాయి, బోర్లు కూడా పడుతున్నాయి. ఉపాయం ఉన్నోళ్ళు ఉపాసం ఉండరు అంటారు కదా. చిన్న ఇకమతి వేసి పెద్ద కష్టంకెళ్ళి బయటపడ్డారన్నట్టు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.